ఇవాళ వారు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటయ్యా అంటే 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం. అసలు ఇంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అసలు ఇంతవరకు ఆ భూప్రపంచం మీద ఎక్కడా లేదు. ఇంతవరకు నేనే మొదలుపెట్టా స్పీచ్ చెప్తున్నాడు ఇన్నాడు ఒక గంట క్రితం. ఇచ్చిందేమో 2,90,669 మందికి 436 కోట్లు ఇచ్చాయంట. ఇచ్చి ఆయన ఓపదంకుడు ఉపన్యాసం మొదలెట్టాడు. ఇక కొట్టో ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తం కారతమే. టీడీపీ వాళ్ళు మాత్రం కొయ్యని ఎలేస్తున్నారు. ఈ ఆటో వాళ్ళు మాత్రం ఏడుపోయితే తక్కువ, చెవుల్లోంచి రక్తం కూర్చోబెట్టి గంటలు ఎరగొట్టేస్తున్నాడు. ఇక నుంచి ఆటో స్టాండ్లు అక్కర్లేదు తమ్ముళ్ళు, ఆటో స్టాండ్లు మీరు అసలు కూర్చో అక్కర్లా, మీరు ఇంటికాడ పడుకోండి. యాప్ పెడతాను, యాప్ పెడితే యాప్లో మీకు ఫోన్ వస్తుంది. మీరు లేచి గబాలను చొక్కా వేసుకుని పరిగెత్తుకుని ఆటో వెళ్ళి ఎక్కించుకెళ్ళిపోండి. మీకు బేరాలు అసలు మీకు అసలు ఖాళీ ఉండే పని లేదు అని చెప్పి మళ్ళీ ఆ మాట కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా అంట. రాష్ట్రం మొత్తం మీద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఈ ఆటో వాళ్ళని పంపించేస్తా అంట. ఇదిగో నీకు బేరం ఉంది వెళ్ళిపో అని చెప్పని పంపించేస్తాడండి. ఆయన ఇంకో మాట కూడా మాట్లాడాడు. ఇవాళ ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగ అన్నాడు. ఈ డైలాగ్ చూస్తే ఆటో వాళ్ళందరికీ ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. అదే సినిమాలో బ్రహ్మానందం గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మోకాళ్ళ కిందకి ఈ శీలమండల పైకి ప్యాంట్ వేసి ఆలి అడుక్కుంటాకు వచ్చే 10 పైసలు ఎంత వేసి పండగ చేసుకు ఇవ్వాలంటాడు, లేదా రూపాయి వేసి. అట్టా ఉంది ఈ పండగ చేసుకో, అంతకుమించి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ 15,000 రూపాయలు మీరు ఇచ్చేది 15,000 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు? 2,90,000 మందికి. జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టింది ఈ పథకం ఎప్పుడు మొదలుపెట్టారు? మీరు కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర చేస్తున్నప్పుడు 2017-18 సంవత్సరంలో, బహుశా ఇక్కడ 2017 మే 1 తారీఖు కానీ ఏప్రిల్ 30 తారీఖు కానీ ఇక్కడికి వచ్చారు ఆయన మచిలీపట్నం. వచ్చినప్పుడు బందర్లో ఆటో డ్రైవర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తట్టుకోలేకపోతున్నాం, ఈ సెల్ ఫోన్లో ఫోటో తీసి చంపేస్తున్నారు మమ్మల్ని, మేము భరించలేకపోతున్నాం, ఫిట్నెస్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది, అన్నిటికీ ఇబ్బందిగా ఉందని చెప్పని కలిస్తే ఏం చేద్దాం, అసలు దీనికి పరిష్కారం ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి జగన్ గారు అడిగితే అక్కడికి వచ్చిన వాళ్ళు అన్నారు, సరే అందరికీ చేయటం అవుద్దో లేదో కానీ ఈ ఆటో బాగు చేసుకోవటం, ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం, ఆటో రిపేర్లు కానీ ఓనర్ కమ్ డ్రైవర్లకే మ్యాక్సిమం బాధలు ఉంటాయి. కాబట్టి అద్దెకి తెచ్చుకునే వాళ్ళు ఎట్టాగో ఆ ఓనర్ ఎవడైతే అద్దెకి ఇస్తాడో ఆడే రిపేర్లు చేస్తాడు, ఆడే ఫిట్నెస్లు తెచ్చుకుంటాడు. కానీ మాకు మాత్రం అంటే సొంతంగా తోలుకుని మేమే కొనుక్కున్న వాళ్ళకైతే మాత్రం ఈ బాధలు ఉంటాయి. కాబట్టి మాకు 10,000 అన్న సంవత్సరానికి వేయండి సార్ అని అడిగారు. ఓకే తప్పకుండా అని చెప్పారు. అన్నీ రాసుకున్నారు ఆయన. ఇక్కడి నుంచి నడుచుకుంటా ఏలూరు వెళ్ళిన తర్వాత ఏలూరు బహిరంగ సభలో పాదయాత్రలో బహుశా 7వ తారీఖు లోపో 10వ తారీఖు లోపో ఏలూరు వెళ్ళారు. ఏలూరు బహిరంగ సభలో ఆయన ప్రకటించారు పాదయాత్రలో ఏమని, సొంత ఆటో ఉన్నటువంటి, సొంతంగా ఆటోని నడుపుకుంటూ అంటే కొనుక్కుని ఫైనాన్స్ మీదో బ్యాంకు మీదో కొనుక్కుని నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద బతికే వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 5 ఏళ్ళు 5 బదులు 50,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఆదుకుంటాకి వేస్తాను. నేను ఇచ్చే దాంతో వాళ్ళేమి ఇవాళ చంద్రబాబు నాయుడు పండగ చేసుకునేదే ఉండదు, కాకపోతే ఎంతో కొంత వేడి నీళ్ళకి చన్నీళ్ళ తోడులాగా ఎంతో కొంత ఇతోధికంగా సాయపడదామని చెప్పి నా ప్రయత్నం అని చెప్పని ఆయన మాట్లాడారు. మాట్లాడి ఆయన
2019లో ఎన్నికయ్యారు. ఎన్నికైన సంవత్సరం వెంటనే 6 మాసాల్లోపే 2,36,000 మంది 2,36,900 చిల్లర మందికి ఎంతమందికో ఓనర్ కమ్ డ్రైవర్లకి ఆయన వేశారు. రెండో సంవత్సరం 2,40,000 చిల్లర 50,000 చిల్లర ఉంది. అలా 5వ సంవత్సరం వచ్చేప్పటికి 2,75,000 చిల్లర మందికి ఆయన ఆటో ఓనర్ కమ్ డ్రైవర్లకి డబ్బులు వేయటం జరిగింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి వేశారు? 2023-24 ఎన్నికలకు వెళ్ళే ముందు సంవత్సరం, ఆ లాస్ట్ సంవత్సరం అంటే 5వ సంవత్సరం ఆటో డ్రైవర్లకి జగన్మోహన్ రెడ్డి గారు వేసింది 2,75,000 మందికి పైబడి 2,75,000 చిల్లర మందికి వేస్తే, నా ఫోన్ ఒకసారి తెచ్చిపెట్టినాను ఒకసారి. హేమంత్ కూడా పంపించాను, ప్రింట్ ఇస్తే ప్రింట్ ఇమ్మని చెప్పండి. 2,75,000 చిల్లర మంది పంపిస్తే ఈయన 2,90,000 మందికి, ఎంత సుమారుగా 14,000 మంది రెండేళ్లలో 2024 నుంచి ఇవాళ దాకా 14,000 మందికి అదనంగా ఇచ్చావు రెండేళ్లలో. ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టావు. ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఇచ్చిందేమో ఇంతవరకు ఎవడ ఇవ్వలేదు అంటాడు. నేను 15,000 ఇచ్చి అంటాడు. ఎందుకు ఇచ్చావు 15,000? ఎలక్షన్లో ఏం చెప్పావు? ఇది మీ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు. ఈ మేనిఫెస్టోలో 2024 మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోలో ఎన్నో పేజీది? పేజీ నెంబర్ లేదు. ముందు మాట మొదటి పేజీ అయితే 1, 2, 3, 4వ పేజీ. 4వ పేజీలో ఏమొచ్చేసావా అంటే చూడండి, రవాణా రంగం డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేశారా? 2 ఏళ్ళైంది. ఆటో డ్రైవర్లకి సాధికారిక సంస్థ ఏర్పాటు చేస్తాను, బోర్డుని చేయలే. సరే, రుణాలు అన్నాడు, బీమా డ్రైవర్లకి ప్రమాద బీమా అన్నాడు, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నాడు, విద్యా రుణాలు చదువుకుంటా పిల్లలు చదువుకుంటా విద్యా రుణాలు, డ్రైవర్లందరినీ ఓనర్లుగా చేసేస్తా అన్నాడు. వాహన కొనుగోలుకి 4 లక్షల రూపాయల వరకు 5% వడ్డీకి గవర్నమెంట్ నుంచి లోన్ ఇస్తా అన్నాడు. మేనిఫెస్టో. ఎవరికన్నా ఒక్కడికి 4 లక్షలు తప్పున ఒక్క ఆటో కొనిచ్చారు ఎవరికన్నా మీరు? ఒక్కడికి. ప్రమాద సౌకర్య బీమా ఎవరికన్నా ఇచ్చారా? 10 లక్షల బీమా అన్నారు. ఆటో డ్రైవర్ యాక్సిడెంట్గా చచ్చిపోతే 10 లక్షల బీమా వచ్చేట్టు ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నారు ఫ్రీగా. చేశారా? చేయలేదు కదా. హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా అన్నారు, చేయలే. పిల్లలకి చదువులకి రుణాలు ఇప్పిస్తా అన్నారు, ఇప్పించలా. అసలు విషయం ఇక్కడ వచ్చింది. ఏమంటారు? బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా 15,000 ఆర్థిక సాయం. జీవో 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గింపు. ఈ ఫోన్లో కొడతా ఉంటారు కదా ఫైన్లు, అది రద్దు చేసేస్తా అని చెప్పాడు. గ్రీన్ ట్యాక్స్ తీసేస్తా అని చెప్పాడు. ఇది పెట్టి ఈయన ఎవరెవరికి? బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి వేసారా ఇవాళ అని అడుగుతున్నాను. వేయలేదు కదా. ప్రతి ఆటో డ్రైవర్కి వేసారా మీరు? ఇదొకటి. ఇవాళ మీరు వేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం వేసింది 2,36,344 మంది. రెండో సంవత్సరం 2,73,476 మంది. మూడో సంవత్సరం 2,56,646 మంది. నాలుగో సంవత్సరం 2,61,516 మంది.
5వ సంవత్సరం 2,75,931 మంది. ఇవాళ మీరు ఎన్ని ఆంక్షలు పెట్టారు, ఎన్ని నిబంధనలు పెట్టారు. చలాన్లుంటే డబ్బులేరా, ఆటోకి ఆటో మీద చలాన్లుండి అంటే చలాన్లు పెండింగ్ ఉంటే డబ్బులేరా. అలాగే పెళ్ళైన ఆటో డ్రైవర్ అయితే కనుక వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఆటో ఉంటే కూడా డబ్బులేరా. 1,00,000 నిబంధనలు పెట్టి మేము 2,75,000 దాదాపు 600 మందికి మేము వేస్తే మీరు వేసింది ఇన్ని ఆంక్షలను బట్టి ఎలక్షన్లో ఏం చెప్పారు, అందరికీ వేస్తామని చెప్పారు. సరే, ఇక మీ అబ్బాయి గారి కథకు వద్దాం. పెద్ద పెద్ద పోటుగాడు కదా, ఈయన కథలు చెప్తూ ఉంటాడుగా, మీటింగ్లు పెద్ద పెద్ద మీటింగ్లు చెప్తాడు కదా. పాదయాత్రలో అది ఆంధ్రజ్యోతిలో, అది సాక్షులది కదా, ఆంధ్రజ్యోతిలో పడింది. వారేమంటారంటే ప్రస్తుతం ఆటో డ్రైవర్లు కూడా సీఎం జగన్ రెడ్డి బాధితులే అని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే కేవలం 10% మందికే వాహనమిత్ర వస్తోందన్నారు. 10% మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద 10,000 ఇస్తున్న జగన్ ప్రభుత్వం పన్నులు, పెట్రోలు, డీజిల్ భారం పేరుతో వాటి నుంచి ఏడాదికి ఆ డబ్బులన్నీ కొట్టేస్తుంది, ₹1,00,000 కొట్టేస్తుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, ఆటో బీమా వంటి సదుపాయాలన్నీ అతి తక్కువ ధరకే అందిస్తాం. సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలు అందజేస్తాం. ఆటో స్టాండ్లలో తాగునీరు, టాయిలెట్, మౌలిక వసతులతో కూడినటువంటి ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తాం. ఆటో స్టాండ్లలో ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఛార్జింగ్ పాయింట్లను కూడా కల్పిస్తాం. యువగళం ఏమన్నాడు, 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారన్నాడు. 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు లోకేష్ గారు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు, 2023లో చెప్పాడు. 24, 25, 25 అంటే 3 ఏళ్ళు. 23లో 13 లక్షలు ఉంది, 24, 25 2 ఏళ్ళు, 6వ సంవత్సరం 2 ఏళ్ళు. 2 ఏళ్ళు అంటే మరి ఆ లైసెన్స్ ఉన్నవాళ్ళు పెరగరా? 15 లక్షలు వేసుకుందామా? మేనిఫెస్టో ఏది, టీడీపీ మేనిఫెస్టో అది ఎవరెవరికి ఇస్తారు? ఇది లోకేష్ నాయుడు చెప్పింది, కొడుకు చెప్పింది. ఆటో డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారన్నాడు. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు 15,000. మరంటే ఎంతమందికి వేయాలి డబ్బులు? ఎన్ని లక్షల మందికి వేయాలి? ఎంత వేయాలి? ఎన్ని వేల కోట్లు వేయాలి? 400 కోట్లు వేసేసి పెద్ద పోజ్ ఇవ్వటమా? దీనికి మోసం చేసి, దగా చేసి, మీరు దగా చేసి పండగ చేసుకోమంటారా? ఎవరు పండగ చేసుకోవాలి? దగా చేసి ఎవరు పండగ చేసుకోవాలంటున్నాను. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు ఇస్తా అన్నారుగా, ఇచ్చారా? లైసెన్స్ ఉండి బ్యాడ్జ్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తా అన్నారుగా, ఇచ్చారా? ఎందుకు ఎవరు మేము ఆంక్షలు పెట్టకుండా ఇచ్చాం కదా. ఆటో డ్రైవర్కి పెళ్ళైనా కూడా తమ్ముడు పేరున్నా, తల్లి పేరున్నా, తండ్రి పేరున్నా, తన కొడుకు పేరున్నా కూడా, కూతురు పేరున్నా కూడా ఓకే ఇవ్వండి పథకం అన్నా. చలాలను ఊసే ఎత్తలేదు. ఇవాళ చలాన్లు ఉంటే డబ్బులేరా? ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉన్నవాడికి పెళ్ళి అయితే ఆటో తండ్రి పేరు మీద ఉంటే కుదరదా? తల్లి పేరు మీద ఉంటే కుదరదా? 1,00,000 ఆంక్షలు పెట్టి వేసి జగన్ గారు దిగిపోయే సంవత్సరం అంటే 2023వ సంవత్సరంలో జగన్ గారు వేసింది 2,75,600 మందికి వేస్తే మీరు వేసింది 2,90,000 మందికి. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మేమేం చెప్పాం? ఎన్నికల్లో మేమేం చెప్పిందేంటి చూసుకోండి.